అందరికీ నమస్కారం అండి. ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మనకు కాయగూరల్లో ఎంతో ఉపయోగపడే ఒక కాయగూర మీకు చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు చాలా వరకు ఈ కాయగూరలు తినే ఉంటారు. చెట్టు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది మీ అందరికీ. చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయా కాయలు, మీకు చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను ఏం కాయగూర అనేటువంటిది ఇది. ఓకేనా. మనకు నీరు శాతం మన బాడీలో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందండి. ఈ కాయగూరలు తినేట్లయితే మనకు నీరు శాతం అనేటువంటిది పెరుగుతుంది, మన బాడీకి కావాల్సిన ఇది. ఓకేనా. ప్రతి ఒక్క కాయగూర ఒక్కొక్క ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుందండి మనకు. అందుకే కాయగూరలు తినాలి అని చెప్తారండి. ఫ్రెండ్స్, ఇదేనండి కాయగూర. దీనే మా సైడ్లో సొరకాయ అంటండి, కొన్ని ప్లేసుల్లో అనపకాయ అంటారు. ఇంకా కొయ్యలేదండి, హార్వెస్ట్ కూడా. చూడండి, తొడిమట్లే ఉంది చెట్టుకు. ఓకేనా. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి సొరకాయలో. ఓకేనా. సొరకాయ మన కాయగూర ప్లస్ వీటిని ఏం చేస్తారంటే కూర వండుకోవచ్చు, సొరకాయ వడలని చేస్తారండి తురుంబట్టి. ఓకేనా. పూర్వకాలం మన పెద్దోళ్ళు ఏం చేశారంటే ఈ సొరకాయలు బాగా ముదిరిపోయిన తర్వాత అవి బాగా ముదిరి దాని లోపల విత్తనాలు ఏర్పడిన తర్వాత ఎండిపోతాయండి. అవి ఎండిపోయిన తర్వాత అట్లే ఇంట్లో ఉంచేసి అది ఒక చిన్న కన్నంలా పెట్టేసి ఆ విత్తనాలు బయటికి తీసి సొరబూరని తయారు చేసేవాళ్ళండి. ఆ సొరబూర వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మొత్తాన్ని బాగా దాంట్లో పీచు అంతా ఉంటుంది. ఆ విత్తనాలు పీచు అన్ని బయటికి తీసేసి బాగా నీట్గా క్లీన్ చేసి వాటిలో నీరు నింపి ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడు తాగినా బాగా ఆ నీరు మన ఒంటికి బాగా చలవ చేసి మన ఆరోగ్యంగా ఉండేదానికి ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళండి మా పెద్దవాళ్ళు నాకు. ఒకసారి వీలైతే అలాంటి సొరబూర దొరికినట్లయితే మీకు అవి బాగా క్లీన్ చేసి నీళ్లు పోసి అందులో ఎలా అనేటువంటిది మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. ఒక రైతుగా మీకు మేలు చేయాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటానండి సాధ్యమైనంత వరకు. ఓకేనా అండి. ఎంత పెద్ద సొరకాయ అండి. చూడండి ఎంత పెద్ద సొరకాయ. దీని కింద తెల్లగా రాపులాగా వచ్చిందండి. ఇది ముదిరింది, పీకేసి పక్కన ఉంచారండి. దీన్ని కూరకు పనికిరాదండి ఇంకది, ఎందుకంటే ముదురుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్.